there's the exhaust note. It's rock solid. There's no tension whatsoever. You can just ride like this at the end of it all. 6th gear, 50 kilometers per hour. Can you believe it? హలో మడే బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో ఉన్న ఈ యొక్క ఇయర్ని ఒక రేంజ్లో స్టార్ట్ చేస్తున్నాడు విత్ 2026 బ్రాండ్ స్పాంకింగ్ న్యూ కవాసాకి Z900. మన అందరికీ ఫేవరెట్ సూపర్ బైక్. 948cc ఆల్మోస్ట్ లీటర్ క్లాస్ సూపర్ నేకెడ్ అని చెప్పొచ్చు. 125 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 98.6 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్. క్రేజీ టార్క్ మాన్స్టర్ అనమాట. అప్డేటెడ్ విత్ LED హెడ్ ల్యాంప్స్, LED టైల్ ల్యాంప్ చూడొచ్చు. దీని గురించి నా ఆల్రెడీ వాకౌట్ నేను చేసేసాను. కొత్త 5-inch TFT క్లస్టర్, దీంతోపాటు మనకి 6-axis IMU inertial measurement unit which unlocks myriad of electronic aids like cornering ABS, cornering traction control. అండ్ ఈ కౌల్ అనేది ఇప్పుడు వస్తుంది, ఇక మీద మీకు సీట్ రాదు, సపరేట్గా వేయించుకోవాలి. మనోడు వేయించుకున్నాడు. మీరు కూడా మాసూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మోటో కింగ్ స్టోర్. ఇదైతే నేను కావాలని వేయించుకున్నా ఈ షూట్ కోసం. చూడండి, ఫుట్ పెగ్స్ కూడా రావు. ఫుట్ పెగ్స్ అనేది మనోడు వేయించుకున్నాడు. రెండు కలిపి అరౌండ్ 20,000 అనుకోండి. అండ్ ఈ గోల్డ్ కలర్ స్టీల్ టెలిస్ ఫ్రేమ్ పెయింట్ చేసింది చాలా చాలా బాగుంది. కాంట్రాస్ట్ మ్యాట్ బ్లాక్లో అయితే ఏదో బ్యాట్మ్యాన్ మోటార్ సైకిల్ లెక్క ఉంది. మీకు ఎలా అనిపించింది తెలియజేయండి. నాకైతే అబ్సల్యూట్లీ అదృస్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ మనకి ఫుల్లీ యాక్సెసరైజ్డ్ ఇది అనమాట. ఇది ఫ్రేమ్ స్లైడర్స్, ఫోక్ స్లైడర్స్ అన్నీ యాడ్ చేసేసారు. కానీ దాట్స్ నాట్ ఇట్. మజా అనేది బండి రైడ్ చేయడంలో రావాలి. సీట్ హైట్ అది అరౌండ్ 830 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 145 mm, 17-liter ట్యాంక్, 190 సెక్షన్ టైర్ ఉండాలి. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వచ్చేసాము. కొంచెం ఫాగీగా ఉంది, సెట్ చేసుకోవాలి. రైడ్ చేసే కొద్ది సెట్ అవుతుంది. చూడండి, మనం రైడర్ మోడ్లో ఉన్నాం, ఫుల్ పవర్ పెట్టుకున్నాం, ట్రాక్షన్ కంట్రోల్ 2లో పెట్టుకున్నాము. ఇది మనం సెట్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఉంది, బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ ఉంది. మొత్తం నింపేసానని చెప్పొచ్చు. ఓహో, ఈ బార్ గ్రాఫ్ అనేది ఏదైతే రేప్ కౌంటర్ ఉందో నాకైతే చాలా నచ్చింది. ఫాగప్ అవుతుంది వైజర్, ఇంకా ఫాగప్ అవ్వకూడదు. ఎఫర్ట్లెస్, రూట్లెస్, మర్సిలెస్ మాన్స్టర్ అని చెప్పొచ్చు. అమ్మో, డాగేష్ బాయ్ చాలా డేంజర్, ప్రాణాలు పోతాయి అన్నమాట. బట్ ఎనీవే, బ్యూటిఫుల్ మార్నింగ్, లవ్లీ సన్ రైజ్ అండ్ అన్ అబ్సల్యూట్ బీస్ట్ మనకి అన్లీష్ చేయడం దొరికింది. 125 PS, 125 హార్స్ పవర్ అండ్ దగ్గర దాపు 98.6 అంటే దగ్గర దాపు 100 Nm టార్క్. అంటే ఇది వీలీ మాస్టర్ అండి. అసలు ట్రాక్షన్ ఆఫ్ చేస్తే చాలు ఫ్రంట్ వీల్ లేస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లస్ దీంట్లో మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇచ్చేస్తారు. అండ్ మొత్తం రైట్ బై వైర్ కానీ స్లిప్పర్ క్లచ్ కానీ మొత్తం ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ నింపేశారు. అండ్ స్టిల్ ప్రైస్ అనేది బిలో 10 lakhs పెట్టారు. 9.99 lakhs ఎక్స్ షోరూమ్. ఇప్పుడున్న ధరలకి, ఇప్పుడున్న GST స్లాబ్ ఇవన్నీ చూస్తే కూడా ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మేనేజ్ చేస్తారో తెలియదు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు కవాసాకి. వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ బిలవర్డ్ సూపర్ బైక్ అనేది స్టిల్ ఈజ్ ద మోస్ట్ అఫోర్డబుల్. ఇన్లైన్ 4 అస్సలు అరుపులు అర్పిస్తుంది నిజంగా. థ్రాటిల్ తిప్పితే చాలు. అండ్ ఆ క్లీన్ రిఫైన్డ్ ఇన్లైన్ 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అసలు చెవులకి ఒక స్వీట్ ఇళయరాజా మ్యూజిక్ లాగా వినిపిస్తుంది. అదే అల్టిమేట్ అండి. అస్సలు సూదింగ్ టు ద సోల్ అని చెప్పొచ్చు. నిజంగా మన ఆత్మ అనేది అసలు మనశ్శాంతి చెందాలంటే ఇటువంటి బండ్లు నడిపిస్తే చాలు. ఓహో, యాక్చువల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనము 100 కాదండి 200 వెళ్ళిపోతాము. అంతా ఒక బీస్ట్ అనమాట ఇది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ నేను అదే మా వాడికి చెప్పాను, ఫ్రెండ్కి, ఫస్ట్ రెయిన్ మోడ్లో నడిపి లేకపోతే రైడర్ మోడ్లో పవర్ కట్ ఆఫ్ చేసుకో, లో పవర్ మోడ్లో నడిపి. మనమైతే ఇప్పుడు ఫుల్ పెట్టుకున్నాము. అలవాటు పడాలండి ఆ థ్రాటిల్ అనేది. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ లైన్లో ఎవడన్నా థ్రాటిల్ తిప్పుతాడు, కానీ కార్నర్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయగలిగాలి. అది చాలా చాలా క్రూషియల్. ఎర్గనామిక్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్గనామిక్స్ దీంట్లో మాట్లాడాల్సింది. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం ఆల్రెడీ, ఇంకోటి ఏంటంటే షిఫ్ట్స్ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. మనం మొత్తం రిప్ చేస్తలేము, అయినా కానీ ఎంత లోవర్ ఆర్పిఎంలో కూడా క్లీన్ షిఫ్ట్స్ అనేది వస్తున్నాయి. అది అప్ షిఫ్ట్ ఉండనివ్వండి, డౌన్ షిఫ్ట్ ఉండనివ్వండి, రెండు కూడా క్లీన్గా అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనము ఎర్గనామిక్స్ గురించి మాట్లాడాలి. మొన్నటి వరకు మన దగ్గర 2 Z900 మోడల్స్ ఉండే, ఒకటి 2024, ఒకటి 2022. రెండు కూడా ఇంకా మనకి సీట్ హైట్ అనేది కొంచెం మరి అది కిందికి ఉండేనా, మళ్ళీ దాని ప్యాడింగ్ వేరే విధంగా ఉండేనా అర్థమవుతలేదు, కానీ హ్యాండిల్ బార్ మాత్రము చాలా అప్రైట్ ఉండే అండి. ఇది కొంచెం ఫార్వర్డ్ బయాస్డ్గా ఉంది, కొంచెం మీరు ఉంగాల్సి వస్తుంది. ఇంకా కమిటెడ్ సీటింగ్ పోస్చర్ అనేది ఇక్కడ ఇచ్చారని చూస్తున్నాము. సో అది మీరు గమనించవచ్చు. కానీ మరీ మీరు బాధపడాల్సిన, ఇది వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంత కమిటెడ్ ఏం కాదు. అండ్ మంచి వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు. అసలు ఏది లేదని మనం చెప్పడానికి వీలు లేదండి. టైర్స్ టాప్ క్వాలిటీ టైర్స్. అండ్ నేను చెప్పినట్టు ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ అనేది బ్రిలియంట్గా చేయబడింది. ఇప్పుడు చూపిస్తాను మీకు క్రూజ్ కంట్రోల్ డెమో. ఇప్పుడు మనము 5th గేర్లో పెట్టుకున్నాం, 70లో పెట్టుకున్నాం కదా, క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశాను, సెట్ చేసేసాను. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను థ్రాటిల్ ఇది వదిలేస్తున్నాను. అండ్ నేను సజెస్ట్ చేయను మీరు చేయమని, 2 చేతులు వదిలేసాను, కానీ ఎంత తిన్నంగా వెళ్తుంది చూడండి. బ్యూటిఫుల్ స్టెబిలిటీ, రాక్ సాలిడ్ స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ అనమాట. అండ్ ఎటువంటి అన్సర్టనిటీ లేదు. మీరు నేనైతే ఇది సజెస్ట్ చేయను, కానీ ఎప్పుడైతే మీరు టూరింగ్ చేస్తున్నారో ఆఫ్టర్ హెక్టిక్ డే, ఒక 600-700 కిలోమీటర్స్ ఇదైన తర్వాత ఈవినింగ్ ఖాళీ రోడ్ల పైన మనం వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు మీరు ఇలా మీరు జస్ట్ ఆన్ చేసేసి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. చాలా వరకు మీకు రిలీఫ్ దొరుకుతుంది. అండ్ చూడండి, మనము 5th గేర్లో 50లో నడిపిస్తున్నామండి. దీనిలో 6th గేర్లో 50లో నడిపిస్తున్నాను. ఇంకా ఎటువంటి ఇంజిన్ నాకింగ్ లేదు, అంత ట్రాక్టబిలిటీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే నేను డౌన్ షిఫ్ట్ చేసి థ్రాటిల్ తిప్పానంటే చాలు, ఓహో చూసారు కదా, ఒక సెకండ్లో మనము 180+ వెళ్ళిపోయినాము. Just try to unleash it one more time to our heart's content. The roads are empty. Oh boy, that sound! Downshift, drop the anchor. The engine braking is really really good. చూసారు కదండి, టాప్ స్పీడ్ రన్ ఎంత క్లీన్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. అండ్ ఎంత స్టెబిలిటీ, ఎటువంటి అన్సర్టనిటీ లేదు. ఇంకా మనము క్రూజ్ ఆఫ్ చేస్తాను. సో ఇంకా మనము అగేన్స్ట్ ద విండ్ నడిపించాము. ఆల్మోస్ట్ ఐ వాజ్ బ్లోన్ అవే ఫ్రమ్ ద బైక్ అనమాట, బ్లోన్ ఆఫ్ ద బైక్. అంత ఇంటెన్స్ క్రాస్ విండ్స్ వస్తుండే, ఎందుకంటే మనకి దీంట్లో ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. కానీ అదే అండి, నేకెడ్ బైక్ అంటే నేకెడ్ బైక్ మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు, డైలీ వాడుకోవచ్చు, వీకెండ్ రైడ్స్కి వెళ్ళొచ్చు, టూరింగ్ వెళ్ళొచ్చు. మాకు ఫ్రెండ్ తెలిసినోడు, నాకు తెలిసి 1,00,000 కిలోమీటర్లు కంప్లీట్ చేసేసి ఉంటాడు ఇప్పటికీ Z900 పైన. అంతా తిరుగుతాడు అనమాట, వాడు తిరుగుతూనే ఉంటాడు, అప్పుడప్పుడు ఇంటికి వెళ్తాడు అనమాట. సో అది Z900 ఇచ్చే భరోసా, Z900కు ఉన్న రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ ఫ్యాక్టర్ అనేది. సో ఏమైనా కానీ 600 అయినా 106 అయినా
ఇది మాత్రం మనని ఇట్ విల్ నాట్ లెట్ అస్ డౌన్. అటువంటి ఒక జాపనీస్ ఫోర్టే అండ్ ఆ జాపనీస్ ఇంజిన్స్ అనేవి ఆర్ absolutely bang on when it comes to reliability. సో చూసారు కదండి, ఇది బండి యొక్క ఓవర్ వ్యూ. కంఫర్ట్ బాగుంది, సీటింగ్ కొంచెం ప్యాడింగ్ అనేది పాత మోడల్ ఇంకా బెటర్గా ఉండే, దీనిలో అంత కొంచెం తగ్గించారని తెలుస్తుంది. కానీ డిజైన్ అనేది అదిరిపోయింది. ఇక్కడ కాసేపు ఆగి బండిని చూద్దాము అండ్ మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా ఇచ్చేస్తాను. వెనకాల బండ్లు ఏం లేవు, ఇక్కడ కొంచెం క్లీన్గా ఉన్న చోట ఆగుదాము. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చేస్తాను. చూసారు కదండి, ఇది ఎగ్జాస్ట్ నోట్. సైడ్ స్టాండ్ అసలు దొరకట్లేదు, ఇదొకటి కొత్త ప్రాబ్లం అనేది పాయింట్అవుట్ చేయొచ్చు. అండ్ బండి ఒక బ్యూటీ చూడండి. ఆ టైల్ ల్యాంప్, ఆ జీ సిగ్నేచర్ ఉన్న ఇది ఇంకా బెటర్గా ఉండేది. బట్ ఎనీవే, ఇది కూడా చూస్తూ ఉంటే నచ్చింది. ఇంకా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ క్యాన్ అయితే సేమ్ అట్లనే ఇచ్చారు. టైర్స్, దానికి పుట్టిన బ్యాలెన్సర్ వెయిట్స్ ఇవన్నీ తెలుస్తున్నాయి. కలర్ చూడండి, అసలు నిజంగా నేను చెప్పినట్టు బ్యాట్మ్యాన్ మోటార్ సైకిల్లకు ఉంది. అండ్ ఎల్ఈడి లైటింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యూఎస్డి ఫోక్స్, డ్యూయల్ 300mm డిస్క్, నిసిన్ క్యాలిపర్స్, బ్రేకింగ్ ఆన్ పాయింట్ ఉంది. అండ్ ఈ కౌలు ఇవ్వడం వల్ల మనకి చాలా షార్ప్ స్లీక్ డిజైన్ అనేది, షార్ప్ షూటర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ట్యాంక్ ఏమో సేమ్ 17 లీటర్ ట్యాంక్. ఇది ఆఫ్సెట్ యూనిట్రాక్ సస్పెన్షన్, మనకి హారిజాంటల్ బ్యాక్లింగ్ సస్పెన్షన్ సారీ. అండ్ ట్రెలిస్ ఫ్రేమ్ ఎల్లో కలర్, అది గోల్డ్ కలర్లో ఇచ్చేయబడింది. సో 145mm గ్రౌండ్ క్లియరెన్స్ సఫిషియెంట్ ఇనఫ్ అనమాట. క్లస్టర్ అదిరిపోయింది. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ అఫోర్డబుల్ ఇన్లైన్ 4 సూపర్ బైక్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుకోవాలంటే ఇండియన్ మార్కెట్లో దీనికి మించింది వేరే ఏది లేదు. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, బల్ల గుద్ది చెప్పొచ్చు. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్, ఫేవరెట్, యూజర్ ఫ్రెండ్లీ. అండ్ ఇప్పుడు ఆ 6 యాక్సెస్ IMUతో ఇంకా చాలా ఎలక్ట్రానిక్ ఎయిడ్స్, క్విక్ షిఫ్టర్, క్రూజ్ కంట్రోల్ మొత్తం నింపేశాడు అసలు. హ్యాట్స్ ఆఫ్ టు కవాసాకి ఫర్ గివింగ్ us such a feature packed, feature loaded machine అండర్ 10 lakh ప్రైస్ రేంజ్లో. 9.99 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. అండ్ మైలేజ్ కూడా దగ్గర 15 kmpl వచ్చేస్తుంది. ఈకో మోడ్ ఉంది కాబట్టి మీరు సెన్సిబుల్గా నడిపిస్తే. అండ్ అది బండి ఒక హైలైట్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రమే కాదు, ప్లీజ్ లైక్ అండ్ హైప్ ద వీడియో టు సపోర్ట్ అ సోలో క్రియేటర్ హూ ఈస్ ఫాలోయింగ్ హిస్ ప్యాషన్ ఫుల్ టైమ్ యూట్యూబర్గా ప్యాషన్ని ఫాలో చేసే ఒక యూట్యూబర్ని సపోర్ట్ చేయాలంటే జస్ట్ లైక్ అండ్ హైప్ ద వీడియో. చాలా థ్యాంక్స్ మీ యొక్క సపోర్ట్కి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.